హాయ్ హలో జిహెచ్ఎస్ బోరబండ హై స్కూల్. ఈరోజు బోరబండ హై స్కూల్లో ఎలక్షన్ జరుగుతుంది. ఏ ఎలక్షన్ అంటే స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్ 2024 అనే ఎలక్షను అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక 10 minutesలో ఎలక్షన్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఆ ఎలక్షన్ కోసము ఒక 5 పోస్టులు ఉన్నాయి. ఆ 5 పోస్టుల బ్యాలెట్స్ ఇవి. ఒకటి స్కూల్ క్యాప్టెన్, అలాగే స్కూల్ హెడ్ బాయ్ అండ్ హెడ్ గర్ల్, అలాగే నెక్స్ట్ స్కూల్ స్పోర్ట్స్ లీడర్, అలాగే నెక్స్ట్ స్కూల్ అసెంబ్లీ లీడర్, అలాగే స్కూల్ డిసిప్లిన్ లీడర్. మొత్తము 5 పోస్టులు ఉన్నాయి. ఆ 5 పోస్టుల గురించి మొత్తం 25 క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు మా పిల్లలు. అయితే 9th క్లాస్ వాళ్ళు పోటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరెవరు అని అంటే, మనకి ఇక్కడ స్కూల్ క్యాప్టెన్గా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఫస్ట్ రిమ్షా, వాళ్ళ సింబల్ వచ్చేసి ట్రీ. అలాగే నెక్స్ట్ స్కూల్ క్యాప్టెన్ తనాజ్, సింబల్ వచ్చేసి టీవీ. నెక్స్ట్ నిఖిల్, సింబల్ వచ్చేసి యాపిల్. నెక్స్ట్ నవీన్, సింబల్ వచ్చేసి డవ్. నెక్స్ట్ కోటేశ్వరి, సింబల్ వచ్చేసి హాట్. నెక్స్ట్ హెడ్ బాయ్ అండ్ హెడ్ గర్ల్ బుష్రా, సింబల్ వచ్చేసి సన్. ఖుషి, సింబల్ వచ్చేసి బాల్. షైబజ్, సింబల్ వచ్చేసి బుక్. మనోజ్, సింబల్ వచ్చేసి క్యాండిల్. రాణి, సింబల్ వచ్చేసి షటిల్ కాక్. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ క్యాప్టెన్లో అక్షిత, సింబల్ వచ్చేసి క్లాక్. ఆర్తి, సింబల్ వచ్చేసి బ్యాట్. లతీఫ్, సింబల్ వచ్చేసి పెన్ను. నెక్స్ట్ జశ్వంత్, సింబల్ వచ్చేసి కైట్. నెక్స్ట్ లక్ష్మి, సింబల్ వచ్చేసి బటర్ఫ్లై. నెక్స్ట్ అసెంబ్లీ లీడర్గా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు విశాలాక్షి, సింబల్ వచ్చేసి స్కేల్. అర్ఫా జబిన్, సింబల్ వచ్చేసి లోటస్. నకీబ్, సింబల్ వచ్చేసి బల్బు. నెక్స్ట్ ఇలయాజన్, సింబల్ వచ్చేసి ఫ్యాన్. నెక్స్ట్ శివకుమార్, సింబల్ వచ్చేసి డ్రామ్. నెక్స్ట్ స్కూల్ డిసిప్లిన్ లీడర్గా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు భవానీ రాథోడ్, సింబల్ వచ్చేసి స్టార్. నెక్స్ట్ తబ్సమ్, సింబల్ వచ్చేసి బనానా. నెక్స్ట్ రేహాన్, సింబల్ వచ్చేసి రింగు. దానేష్, సింబల్ వచ్చేసి కార్. నెక్స్ట్ రామచారి, సింబల్ వచ్చేసి లీవ్. ఈ విధంగా మనకు 25 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఈ 25 క్యాండిడేట్స్ 5 పోస్టుల గురించి పోటీ జరుగుతుంది. ఇప్పుడు 2 o'clockకి ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో ఓటు ఉన్నటువంటి వాళ్ళు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, అలాగే టీచర్స్, వీళ్ళకందరికీ ఓట్స్ ఉన్నాయి. ఆ ఓటింగ్ 2 o'clockకి స్టార్ట్ కాబోతుంది. అయితే ఎలక్షన్ గురించి రిటర్నింగ్ ఆఫీసర్గా నియమితులైనటువంటి సంధ్య మేడం గారిని అడిగి ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎలక్షన్ ఎలా ప్లాన్ చేస్తారు? మేమైతే మామూలుగా జనరల్ ఎలక్షన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నామో ఇప్పుడు మా స్కూల్ ఎలక్షన్స్ కూడా అదే విధంగా అదే పద్ధతిలో ప్రిసైడింగ్ ఆఫీసర్ని, పోలింగ్ ఆఫీసర్స్ని పెట్టి ప్రతిదానికి ప్రతి పోస్ట్కి బ్యాలెట్ బాక్సెస్ అరేంజ్ చేసి ఏమంటారు పకడ్బందీ ఓటర్ స్లిప్తో సహా మేము అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మరి ఇప్పుడు మీకు సెక్యూరిటీ ఎవరు? సెక్యూరిటీని అరేంజ్ చేసుకున్నారా? స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలు మాకు సెక్యూరిటీ అరేంజ్ చేసుకున్నాము. స్కౌట్స్ అండ్ గైడ్స్. ఓటర్స్ అందరికీ ఓటర్ స్లిప్స్ వచ్చేసినట్టేనా? వచ్చినాయి సార్, అందరికీ వచ్చినట్టు. ఓకే, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మేడం? అది ఇంకా తెలియదు సార్. ఓటింగ్ అయిపోయేంత వరకు తెలియదు ఎవరు గెలుస్తారు అనేది. అయితే కౌంటింగ్ ఎప్పుడు ఉంది మేడం? మరి కౌంటింగ్ ఈరోజే ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇమ్మీడియట్లీ వీ విల్ కౌంట్ ద స్లిప్స్ అండ్ డిక్లేర్ ద రిజల్ట్. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు మరి రిజల్ట్? మేబీ ఆఫ్టర్ టుమారో వీ విల్ గోయింగ్ టు అనౌన్స్. అంటే ఈ కౌంటింగ్ ఈరోజే ఉంటుందని మన రిటర్నింగ్ ఆఫీసర్ సంధ్య మేడం గారు అంటున్నారు. అయితే రిజల్ట్ మాత్రము అనౌన్స్మెంట్ మాత్రము రేపు ఉంటుంది అని మేడం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వస్తుంది, ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకుందాము. అప్పటి వరకు వెయిట్ చేద్దాము. ఓకే, తర్వాత విషయాలు. ఇప్పుడు ఇక్కడ కనిపించేటటువంటి వాళ్ళు మొత్తం కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్, అంటే ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి
చూద్దాము. ఎవరికి వాళ్ళే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీ ఓటర్స్ మీకు ఓటేస్తారని గ్యారంటీగా నమ్ముతున్నారా? ఎస్ సార్, గ్యారంటీగా నమ్ముతున్నాం, కాన్ఫిడెంట్. సార్ నాకైతే చాలా నమ్మకం ఉంది సార్. మా ఫ్రెండ్స్ ఓటేసి స్పోర్ట్స్ క్యాప్టెన్లో గెలిపిస్తారని. అవును సార్, ఉంది సార్ నమ్మకం. స్పోర్ట్స్ క్యాప్టెన్. ఓకే, చూద్దాం. వాళ్ళకైతే చాలా నమ్మకం ఉందంట, మేమే గెలుస్తామని. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది. ఈరోజు ఈవినింగ్ వరకు కౌంటింగ్ జరిగితే రేపు అనౌన్స్మెంట్ ఉంటుంది కాబట్టి చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది. ఓకే, మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ 1కి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ 2, పోలింగ్ ఆఫీసర్ 3 అంటే స్టూడెంట్స్ రావడము, ఇక్కడ వాళ్ళ నేమ్స్ చెక్ చేయడము, దాని తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ఓటర్ స్లిప్ ఉంటుంది, ఆ ఓటర్ స్లిప్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఎవరికైతే ఓట్ వేయాలని అనుకుంటున్నారో ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ 1 ఈ క్యాబిన్లో వాళ్ళు వేయాలనుకున్న క్యాండిడేట్కి టిక్ మార్క్ పెట్టి మనకు ఆ టిక్ మార్క్ పెట్టినటువంటి ఓటు ఇక్కడే ఫోల్డ్ చేసి పోలింగ్ ఆఫీసర్ 2, 3 దగ్గర వచ్చి వాళ్ళు బాక్స్లో వేయడం జరుగుతుంది. కాబట్టి చూద్దాము. మొత్తము టోటల్గా ఓట్స్ వచ్చేసి మనకి పోలింగ్ బూత్కి 778 ఓట్స్ ఉన్నాయి. ఆ 778 ఓట్స్లో గర్ల్స్ ఓట్స్ వచ్చేసి 421, బాయ్స్ ఓట్స్ వచ్చేసి 357 ఓట్స్ ఉన్నాయి. అలాగే వాటితో పాటు ఇంకా 60 టీచర్స్ ఓట్స్ కూడా ఉన్నాయి. చూద్దాము ఈ టోటల్ ఓట్స్ అన్నీ కూడా ఎవరికి పోల్ అవుతాయి, ఎవరు గెలుస్తారు అనేది. మొత్తం 5 ఓట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ఓటింగ్స్ ఈరోజు జరుగుతుంది. ఈరోజు ఓటింగ్స్ జరిగితే ఈరోజు సాయంత్రము కౌంటింగ్ ఉంటుంది. రిజల్ట్ అనౌన్స్మెంట్ మాత్రము రేపు ఉంటుంది. అయితే అనౌన్స్మెంట్ అనేది చేసిన తర్వాత లాస్ట్కి వాళ్ళకి పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి అప్రిషియేషన్ కూడా ఉంటుంది. వాళ్ళకు గెలిచినటువంటి వాళ్ళు కూడా కొంచెం స్పీచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో కూడా మాట్లాడిస్తాము. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఉంది, ఆ బ్రేక్ తర్వాత ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చెక్ చేస్తున్నటువంటి వాళ్ళు క్యాండిడేట్స్. ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ వాళ్ళ ఫొటోస్ కూడా అతికించుకోవడం జరుగుతుంది. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళ సహాయం తీసుకున్నాము. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి రానివ్వము. అలాగే ఇప్పుడు ఓటర్స్ వచ్చేసి ఇటు సైడ్ నుంచి గర్ల్స్, అటు సైడ్ నుంచి బాయ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకొక 10 మినిట్స్లో మనకు ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది.